సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఎక్స్క్లూజివ్గా అప్డేట్ ఒకటి వచ్చింది. సో అప్డేట్ ఏమిటంటే పెద్ది సినిమాకి సంబంధించి ఇంకా 150 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో రేపటి నుంచి మా లెక్క పెట్టుకుంటే మనకి 150 డేస్ ఈ సినిమాకి ఇంకా రిలీజ్ కావడానికి ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26వ తారీఖున రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గానే దానికి సంబంధించి ప్రీపోన్మెంట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది బుచ్చిబాబు గారు రీసెంట్ గానే. అంటే 27వ తారీఖున రిలీజ్ అనుకున్నాం కదా. సో ఒక రోజు ముందే అంటే 26వ తారీఖు మనకి శ్రీరామనవమి వస్తుంది. సో ఆ రోజున రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి బుచ్చిబాబు గారు అఫీషియల్ గా చెప్పడం జరిగింది. సో 150 రోజుల సందర్భంగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ అందరూ కూడా ట్రెండ్ చేస్తున్నారు. సో సాంగ్ అప్డేట్ వచ్చేసి ఇంకో 2-3 డేస్ లో సాంగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సాంగ్ ఒక టీజింగ్ సాంగ్ అట. హీరోయిన్ ని హీరో టీజ్ చేసేటువంటి సాంగ్. అంటే రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారిని పెద్ది జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని టీజ్ చేసేటువంటి సాంగ్ గా తెలుస్తుంది. గతంలో మనకి ఏదైతే హుక్ స్టెప్స్ లేవు అని చెప్పేసి తమన్ గారు కూడా దాని గురించి మాట్లాడటం జరిగిందో ఇవన్నీ కూడా ఈసారి విత్ కంప్లీట్ గా ఉండబోతుంది. ప్రతి ఒక్క సాంగ్ లో హుక్ స్టెప్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ గారు ఏ రకంగా డాన్స్ చేస్తారు, ఆయన డాన్స్ కి తగ్గ కొరియోగ్రఫీ జరగలేదు అని తమన్ గారు ఎప్పుడైతే జీసీకి సంబంధించినటువంటి రిజల్ట్ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందో, సో ఇప్పుడు అవన్నీ కూడా ఫుల్ ఆన్ కంప్లీట్ గా ఉంటాయి. మనకి ప్రతి సాంగ్ లో హుక్ స్టెప్ ఉంటుంది. రామ్ చరణ్ గారి డాన్స్ కి తగ్గట్టుగానే ప్రస్తుతానికి ఈ సాంగ్ వరకు చూసుకుంటే జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. 2-3 డేస్ లో సాంగ్ కంప్లీట్ అయిపోతుంది. వెంటనే ఇంకో 2 డేస్ లో సాంగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ అనేది దించుతారు. నవంబర్ 8 కల్లా సాంగ్, నవంబర్ 10th లోపు, 8 to 10th లోపు నవంబర్ నెక్స్ట్ మంత్ మనకి సాంగ్ అనేది అఫీషియల్ గా దిగబోతుంది. నెక్స్ట్ లెవెల్లో అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇప్పుడు రాబోయేటువంటి ఫస్ట్ సింగిల్ నుంచి మొదలవుతుంది. ఆ టీజింగ్ సాంగ్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ మెలడీ సాంగ్ తో సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది. ఒకటే ప్రతిసారి ఎందుకు ఇంత డీటెయిల్ అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందంటే అవుట్పుట్ మీద నమ్మకం, కంటెంట్ అలా వచ్చింది కాబట్టి. సో 2025, 2026 ఒకటే ఆల్బమ్ మారు మోగబోతుంది ఇండియా వైడ్ గా. అది పెద్ది, అది రాసి పెట్టేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ది అప్డేట్స్. సో ట్విట్టర్ లో ఉన్న వాళ్ళు ట్రెండ్ వచ్చేసేయండి. ఫ్యాన్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ట్రెండ్ ని చేస్తున్నారు, రెడీ అయిపోతున్నారు. 6th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ట్విట్టర్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ట్విట్టర్ లో ఫ్యాన్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కలిసి పార్టిసిపేట్ చేయండి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.